హలో హాయ్ గైస్ అసలు విషయం ఏంటంటే రీసెంట్గా మనకు ఇంతకుముందు అందులో లాక్డౌన్ పడింది కదా. అంటే కరోనా వైరస్ వల్ల అది ఎంత ప్రమాదమో అందరికి తెలిసినదే. దానివల్ల చాలా ప్రాణ నష్టం అయితే జరిగింది. మన ఇండియాలో కావచ్చు, ఇంకా చైనాలో కావచ్చు, చాలా ఇతర దేశాల్లో కూడా ఇది వైరస్ చాలా పాకిపోయి అంతగా చాలా ప్రాణాలు అయితే కోల్పోయినారు. సేమ్ యాక్టివ్గానే ఇప్పుడు కూడా 2026లోన నిఫా వైరస్ అనేది నిఫా వైరస్ అనేది కొంతమంది స్టార్ట్ అవుతుంది అనమాట. నిఫా వైరస్ అనేది, ఈ వైరస్ అనేది చాలా భయంకరంగా, అంటే కరోనా కన్నా కొద్దిగా ఎక్కువగా ఉందన్నమాట. దీని డెత్ రేట్ వచ్చేసి 40 నుంచి 70% మాత్రమే డెత్ రేట్ అనేది ఉంటుందన్నమాట. దీని లక్షణాలు కూడా ఎలా ఉంటాయంటే అంటే ఎలా వస్తాయంటే కూడా, ఇప్పుడు ఎక్కువ పచ్చి మాంసం తినే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే గుడ్డు కానీ, ఇంకొచ్చేసి బీఫ్, ఇంకొచ్చేసి మటన్, చికెన్, ఇలాంటి కొంతమంది పచ్చి మాంసం తినేవాళ్ళు అనమాట. ఆ పచ్చి మాంసం వల్ల కూడా ఈ వైరస్ అనేది పాకించే అవకాశం ఉందన్నమాట. ఇంకొచ్చేసి ఫ్రూట్స్లలో కూడా, ఫ్రూట్స్ కొద్దిగా అంటే ఘాట్స్ పని చెప్పేసి, అంటే కాట్లు పని చెప్పేసి, అంటే బొక్కలు పని చెప్పేసి కొంతమంది దానికి ఏమవుతాయని చెప్పేసి అలాగే తింటుంటారు అన్నమాట. అలాంటి దానిలో కూడా వైరస్ రావడం అవకాశం ఉందన్నమాట. ఇంకొచ్చేసి ఇది మెయిన్గా వచ్చింది గబ్బిలం నుంచి వచ్చిందనమాట. ఈ గబ్బిలం నుంచి ఈ వైరస్ అనేది పుట్టుకొచ్చింది. ఆ గబ్బిలం మరి ఎందుకు వచ్చినది అసలు అర్థం కావట్లేదు. ఇది ఇప్పుడు పడితే ఎప్పుడు వస్తుంది గబ్బిలం అని చెప్పేసి. మన ప్రపంచంలో గబ్బిలాలు లేకుండా చేస్తే బాగుంటుంది. ఇప్పుడనే నానా రకాల తిండి తింటారనమాట. అంటే కొద్ది క్రియేషన్, అంటే న్యూ క్రియేషన్లో వాళ్ళు చాలా ముందుండే దేశం అనమాట. అంటే వైరస్లో కానీ, ఇంకా టెక్నాలజీ పరంగా కానీ ఇదని చాలా ముందు అందంచంలో ఉంటుంది చైనా అనేది. ఈ వైరస్ కూడా నిఫా వైరస్ అనేది కూడా అక్కడ నుంచే వచ్చిందని అనుకుంటున్నా. ఇంకొచ్చేసి మేబీ లాస్ట్ ఫైనల్ ఇండియాలో లాక్డౌన్ పడే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నాను.